చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని, ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాజాగా ఆయన ఓ ఘాటు లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష అని కేటీఆర్ లేఖలో నిలదీశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా, కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేనేత పరిశ్రమను నమ్ముకున్న వాళ్ల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. నేతన్నలకు ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు కేటీఆర్. చేనేత మిత్ర వంటి పథకాల్ని కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టిందని ప్రస్తావించారాయన. గతంలో మాదిరి నేతన్నలకు చేతి నిండా ఆర్డర్లు వెంటనే ఇవ్వాలన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కేటీఆర్ రాసిన లేఖను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇటీవల గత కొద్ది రోజులుగా రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు నేత కార్మికుల సమస్యలపైన కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక రంగం నేత కార్మికులే ఆధారపడి ఉండడంతో నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న ఆరోపణను కేటీఆర్ చేయడం జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను అధిగమించి తమ ప్రభుత్వ హయాంలో నేతన్నలకు ఆదుకునేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆర్డర్లు, ప్రభుత్వం నుంచి అమలయ్యే పథకాలకు సంబంధించి అన్ని పనులు నేత కార్మికులకు అందజేశామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనికి తోడు తమిళనాడు, సూరత్ వంటి రాష్ట్రాలకు కూడా ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుందన్న అనుమానాలు వస్తున్నాయన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 35-40 వేల మంది చేనేత కార్మికులు ఈ కారణంగా రోడ్డున పడే అవకాశం ఉంటుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో నేత కార్మికులను ఆదుకునేందుకు కొత్తగా పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఈ ప్రభుత్వం ఆ పథకాలను కూడా అమలు చేయడం లేదన్న విమర్శ కేటీఆర్ చేయడం జరిగింది. నేత కార్మికులను ఆదుకునేందుకు ఇప్పటికే ఆత్మహత్యలు కూడా మొదలయ్యాయని, నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కేటీఆర్ సూచించడం జరిగింది. లేదంటే నేత కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ లేఖ ద్వారా హెచ్చరించారు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.